అస్మరుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాసు విజయము అధ్యాయం 4. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానందుల వారు అవతార పురుషులైన శ్రీ సమర్థుల బాల్యలీలను మనసులో దర్శించుచు ఇలా ప్రార్థించారు. జయము జయము శ్రీ గణేశ, నీవు సిద్ధిపతివి. నిన్ను శరణుజొచ్చి నీ పాదదాసుడైన నిత్యానందుడు శ్రీరామానుగ్రహ సంపన్నుని చరిత్రమును చెప్పబూనినాడు. ఆ లీలలను ప్రవచనం చేయాలన్నా, శ్రద్ధతో శ్రవణం చేయాలన్నా ప్రథమ గురువు ప్రథమ దైవం అయిన నీ అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది. తండ్రి గణనాయక, నీవు మా మనసులో నిలిచి ఎట్టి వికల్పమును రాకుండా ఈ దివ్య చరిత్రమును కొనసాగనిమ్ము. శరణు శరణు అని మనసారా శ్రీ గణేశుని ప్రార్థించి విద్యాసాగరునితో, వత్స, శ్రీస్వామివారి బాల్యలీలలు అత్యద్భుతములు, చక్కగా ఆలకించు అని ఇట్లు చెప్పసాగిరి. శ్రీ సమర్థుల బాల్యము. శ్రీ సమర్థులు చిన్నప్పటి నామధేయము నారాయణ అని తెలిపినాను కదా. అతని జననం తర్వాత సూర్యాజీ పంత్ ఇంట్లోనే గాక ఆ గ్రామ ప్రజలందరికీ కూడా సకల శుభములు చేకూరినవి. సకాలంలో వర్షములు కురిసి చక్కని పంటలు చేతికందినవి. సూర్యాజీ ఇంటిలో సకల సమృద్ధి కలిగి దేనికి లోటు లేకుండెను. అందరికీ సుఖశాంతులు కలిగి ఉండెను. బాలుడైన నారాయణ ఒక్కొక్కసారి గంభీరంగాను, ఒక్కొక్కసారి ప్రసన్న వదనముతోనూ ప్రకాశించేవాడు. ఏడు పన్నది ఎరుగడు. ఇరుగు పొరుగు వనితలందరూ ఏదో ఒక నెపముతో రేణుబాయిని పలకరించి నారాయణను ఎత్తుకొని ముద్దాడిపోతూ ఉండేవారు. నారాయణను ఎత్తుకోనిదే వారికేదో పొద్దుపోదు అన్నట్లు అనిపించేది. ముద్దులు మూటగట్టి ఆ బాలుని ఆకర్షణ అటువంటిది. రేణుబాయికి ప్రొద్దే తెలిసేది కాదు. ఇంటిలోని పనులు, ఇద్దరు కుమారుల సంరక్షణలో నిరంతరము మునిగిపోయేది. సూర్యాజీకి గ్రామ వ్యవహారములు, కుమారుల ముద్దు ముచ్చట్లు దినమొక క్షణముగా గడుస్తున్నది. నారాయణ శుక్లపక్ష చంద్రుని వలె దినదనాభివృద్ధిని పొందుచుండెను. సూర్యాజీ తన రెండవ కుమారుని కూడా సద్గురువైన ఏకనాథ మహారాజు వారి పాదములపైన ఉంచిన కానీ తనకు మనశ్శాంతి కలుగదని భార్యాపిల్లలతో సహా బయలుదేరి పైఠానుకు చేరుకొనెను. సూర్యాజీ కుటుంబంతో అక్కడికి చేరుసరికి నాథ్ మహారాజు వారి ఇంట వైశాఖ పూర్ణిమ ఉత్సవములు జరుగుచుండెను. అందులో భాగంగా శ్రీ పాండురంగనికి అభిషేకములు, అర్చనలు జరిపించి నైవేద్య సమర్పణ గావించిరి. తదుపరి శ్రీనాథ్ మహారాజు వారు భాగవతమందలి మధురమైన ఘట్టములను భక్తులకు వినిపించుతున్నారు. చాలామంది భక్తులు అక్కడ కూర్చొని శ్రవణం చేస్తున్నారు. వారు ప్రవచించే ఘట్టం శ్రీకృష్ణుడు తనను చంపడానికి వచ్చిన పూతనను ఆకర్షించుకొని సంహరించే ఘట్టం. అవతార పురుషుడు మొదటిసారిగా దుష్ట సంహారం చేసే సన్నివేశం అది. సరిగ్గా అదే సమయానికి సూర్యాజీ దంపతులు పిల్లలతో సహా లోనికి ప్రవేశించినారు. నాథ్ మహారాజ్ కథాగానం ముగించి రంగనికి మంగళహారతులు ఇచ్చినారు. భక్తులందరినీ భోజనములు చేయమని ప్రార్థించి తాను బిరబిరా సూర్యాజీ దంపతులున్న చోటికి వచ్చి తన భార్య అయిన గిరిజాబాయి చేతిలోనున్న నారాయణను చేతుల్లోకి తీసుకొని ఆనంద పరవశులై, ఓహో వానరవీరా, నేను చేపట్టిన ధర్మోద్ధరణ కార్యాన్ని నెరవేర్చడానికి అవతరించావా అంటూ ముద్దాడినారు. తర్వాత, సూర్యాజీ, మీ ఇద్దరు పిల్లలపై నా తర్వాత నా కార్యభారమును వేయుచున్నాను. వీరు నీకే కాదు నాకు కూడా ఆధ్యాత్మిక వారసులు అంటూ మురిసిపోయినారు. సూర్యాజీ దంపతులు కొన్ని రోజులు ప్రశాంతంగా గురు సన్నిధిలో ఆనందంగా గడిపినారు. ఆ సమయంలో ఏకనాథ్ దంపతులు ఆ బాలురి ఇరువురితో ఎంతో ఆనందిస్తూ మురిపెంగా చూచేవారు. గురుదేవులను మురిపించే విధంగా తన పిల్లలు ఉన్నందుకు సూర్యాజీ కూడా పరవశుడైనాడు. తన పిల్లలకు సద్గురు సన్నిధి లభించిందని పొంగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తన గ్రామానికి తిరిగిపోయేటందుకై ఏకనాథ్ మహారాజు వారిని అనుమతి కోరగా మహారాజు వారిని ఇట్లా ఆశీర్వదించిరి. ఓ పుణ్యదంపతులారా, మీరు మిగుల ధన్యులు. మీ గర్భములు ధన్యములు. మీ వంశము ధన్యమైనది. మీ ఉపాసనలు, మీ భక్తియు నిరుపమానములు. కావుననే ఆంజనేయుని వంశతో ఈ బాలకుడు మీ ఇంట ఉత్పన్నమైనాడు. శివాంశములో ప్రసిద్ధ ఛత్రపతి యొగు రాజొకడు మహారాష్ట్రంలో జన్మించనున్నాడు. అతని వలన మీ కుమారుడు భూభార హరణము చేయించును. అంతేగాక సకల జనోద్ధరణమును వనరించును. గురువుల ప్రబోధముతో నేను ఆరంభించిన ధర్మకార్యములన్నీ ఇతడే సంపూర్ణ మనరింపగలడు. ఇక భూమిపైన మా కర్తవ్యం పూర్తి అయినట్లే. భగవానుడే సదా రక్షించగలని ఆశీర్వదించి వారిని సాగనంపెను. గురువాక్యములు కొంత అర్థమైనవి, కొంత అర్థము కాలేదు. సంతోషము బాధ సమానముగా పెనవేసి
మనసులో అల్లడి రేపగా సూర్యాజీ నెమ్మదిగా స్థిరపరుచుకొని వీడ్కోలు తీసుకొని తన గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మనసంతా ఒకటే ఆందోళనతోనే జాంబా గ్రామానికి చేరుకున్నాడు. క్రీస్తు శకం 1609 సంవత్సరము శాలివాహన శకం సంవత్సరం 1531 సౌమ్యనామ సంవత్సర పాల్గొన బహుళ షష్ఠి నాడు నాదమహారాజు దేహం చాలించారని తెలిసి సూర్యాజీ దంపతులు అమితంగా దుఃఖించాడు. నారాయణ క్రమంగా సప్త బాల్యావస్థలను దాటి నడక నేర్చుకున్నాడు. ముద్దు ముద్దు మాటలతో అందరినీ అలరిస్తూ ఉన్నాడు. అతని శరీరము దృఢంగాను, తేజవంతముగాను, పుష్టికరంగాను, అత్యంత సుందరముగాను ఉండేది. కన్నులు ఆకర్షణీయంగా ఉండేవి. ఆ చూపుల లోతులు ఎవరికీ అంతుచిక్కనట్లు గోచరించేవి. నాయక వచ్చినది మొదలు నారాయణ అల్లరి ఇంతింత కాదు. మితిమీరిన అల్లరి చేసినప్పుడు దండించవలెను అనుకున్న పెద్దవారు అతని కొంటె చూపుల వలలో చిక్కి కొట్టలేకపోయేవారు. నారాయణ చేయు కొంటె చేష్టలు ఆనాడు గోకులములోని శ్రీకృష్ణ లీలలను తలపునకు తెచ్చుచుండేవి. నారాయణ చిన్ననాటి స్నేహితులు చేయు చిలిపి పనులు, ఆశ్చర్యసం నొలికించు కొంటె చూపులు చూడ ముచ్చట గొలుపుచుండేవి. అసలే హనుమంతుని అవతారము. చపలత్వము రోమరోమములలో నిండినట్లు గోచరించేది. హనుమంతుని బాల్యలీలలను, క్రీడలను జ్ఞప్తికి తెచ్చుకొని నారాయణ తల్లిదండ్రులు మురిగిచుండేవారు. కానీ ఎప్పుడే ప్రమాదం కొని తెచ్చును అనే భయం కూడా వారికి లేకపోలేదు. నిజంగానే నారాయణ చెట్టులెక్కుట, చిటారు కొమ్మలెక్కి అచ్చటుండి కిందకు దూకుట చేసేవాడు. అంత ఎత్తు నుండి కిందకు దూకినట్లు తోటి స్నేహితులు వచ్చి తల్లికి చెప్పేవారు. రేణుబాయి కంగారు పడేది, భయపడేది. కానీ నారాయణకి ఎట్టి దెబ్బలు కానీ తగిలేవి కావు. గాయములు, ప్రమాదములు ఏనాడు కలగలేదు. తోటి వారితో ఆటల సమయంలో నారాయణ ముఖం వికారంగా అంటే కోతివలె పెట్టి వారిని భయపెట్టేవాడు. వారు ఏడుస్తుంటే మళ్ళీ వాళ్ళ భయం పోగొట్టి తానే నవ్వించేవాడు. సాక్షాత్ బాలాంజనేయుని చేష్టలో నారాయణవన్నీ అని తల్లి తండ్రి హనుమంతుని స్మరించుకునేవారు. పెద్ద కుమారుడైన శేషుడు ఎంత సాత్వికుడో చిన్నవాడు అంత కొంటేవాడు. ఇతడు కారణజన్ముడు కనుక పెద్దవాడైన పెదవ యోగ్యుడు కాగలడని సూర్యాజీ రేణుబాయిని ఓదార్చేవాడు. తన్మయత్వంతో గురు నిత్యానందులు నారాయణ బాల్యక్రీడలను వివరిస్తుంటే పారవస్యంతో విద్యాసాగుడు శమనం చేస్తున్నాడు. ఒక్క క్షణం వారు ప్రవచనం ఆపగానే, గురుదేవా, కథకు అంతరాయం కలగరాలి, ఇంతవరకు నా ఉత్కంఠను ఆపుకున్నాను. తమరు నారాయణ సప్త బాల్యావస్థలను దాటినాడన్నారు. ఆ 7 అవస్థలేమిటో వివరించలేదు. దయతో వివరించి నన్ను కృతార్థుని చేయండి అంటూ ప్రార్థించాడు. చిరునవ్వులు చిందిస్తూ నిత్యానందులు ఇలా వివరించసాగారు. విద్యాసాగర, ప్రతివారు పుట్టినప్పటి నుండి వెల్లికింతలా పరుండి క్రమంగా స్వయంకృషితో బోర్లపడుట జరుగును. ఇదే 2వ అవస్థ. 3వది ముందుకు ప్రాకుట. 4వది కూర్చుండుట. 5వ అవస్థ మోకాళ్ళపై పారాడుట. 6వది ఏదైనా ఆధారంతో లేచి నిలుచుండుట. 7వది నడుచుట. ఈ అవస్థలు ఒకదాని వెంట ఒకటి సాధించబడినప్పుడు ఆ శిశువు యొక్క విలక్షణ శక్తి, వికాసము తెలియచుండను. శిశువు యొక్క ఆరోగ్యము కూడా తల్లిదండ్రులు గుర్తించగలరు. పూర్వము నుండి ఒక సదాచారం గలదు. ప్రథమావస్థలో ఓయల్లో పరుండబెట్టి ఉత్సవం చేసి పెద్ద ముత్తైదులతో దీవెనలు ఇప్పించెదరు. తదుపరి 2వదైన బోర్లపరుడు జరిగినప్పుడు బొబ్బట్లు పంచిపెట్టి ఆశీర్వచనములు ఇప్పించెదరు. 3వదైన ముందుకు ప్రాకుట, గుండ్రముగా తిరుగుట చేయనప్పుడు జంతికలు, నువ్వులుండలు పంచుకొందరు. అప్పుడే శిశువు నవ్వుట నేర్చుకొనును. తరువాత కూర్చుండుట 4వ అవస్థ. అప్పుడు కూర్చుండజేసి అన్నప్రాశనము చేసి అందరికీ అన్నదానమును చేసెదరు. 5వ అవస్థలో శిశువు 2 చేతులు 2 మోకాళ్ళు భూమిపై ఆనించి ముందుకు పోవును. పారాలుట అందరు. ఆ సమయంలో శిశువునకు దీవెనలు ఇప్పించుటకై గడపలు దాటినందుకు గారెలు పంచెదరు. లేచి నిలబడి అడుగులు వేయు సమయం 6వ అవస్థ. అందరినీ పిలిచి అట్లు పంచెదరు. 7వ శిశువు తడబడు అడుగులు వేయుచుండగా అతిరసములు పంచి వేడుక చేయుదురు. శిశువు పుట్టిన సంవత్సరం లోపు ప్రతి 2 నెలలకు ఈ విధంగా వేడుకలు జరిపించి పెద్దలతో ఆశీస్సులు ఇప్పించడం సదాచారం. అది సాంప్రదాయంగా సదాచార సంపన్నుల కుటుంబాలలో నేటికీ జరిపించుతున్నారు. శ్రీ సమర్థులు తల్లికి విశ్వరూపమును దర్శింపజేయుట. విద్యాసాగర, అవతార పురుషులు తాము ఎవరైనా తెలియజేయడానికి అప్పుడప్పుడు కొన్ని లీలలు చేస్తారు. వాటిని అదృష్టవంతులు కొందరు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఒకసారి రేణుబాయి మజ్జిగ చెలుగుతున్నది. ఎక్కడి నుంచో పరుగెడుచూ వచ్చి నారాయణ తల్లి వెనుక నిలిచాడు. తల్లి వెన్న తీస్తుండగా చేయి చాచి తనకు వెన్న పెట్టమని అడిగాడు. తల్లి ఆగు, అన్నింటికీ తొందరేనా అంటుండగానే ఆమె మాట వినిపించుకోకుండా ఆతృతతో చల్లకుండలో చేయి పెట్టి వెన్న తీసుకున్నాడు. అతని దుందుడుకు పనికి తల్లికి కోపం వచ్చింది. వెంటనే అతని వీపు పైన గట్టిగా కొట్టింది.
నారాయణ పెద్దగా ఏడుపు మొదలుపెట్టాడు. ఆ నోరెంత పెద్దగా తెరిచాడో చూడు అనుకుంటూ అతని నోటి వంక చూసింది. అంతే, నిశ్చేష్టురాలై నిలిచింది. ఆ నోటిలో యశోదమ్మకు కృష్ణ పరమాత్మ చూపినట్లు 14 భువనాలు కనిపించాయి. ఆ తల్లి సంభ్రమాచారాలతో ఆ వింత దృశ్యాన్ని తిలకించసాగింది. తన కుమారుడు హనుమదంశావతారమని, తమ కులదైవమున శ్రీరాముని అనుగ్రహంతో జన్మించినాడని గురుదేవులు ఏకనాథ్ మహారాజు వారు చెప్పిన విషయం గుర్తుకురాగా మనస్సులోని ఆ రూపానికి గురుదేవులకు నమస్కరించుకున్నది. ఈ విషయాన్ని ఎవరికీ తెలుపగా గోప్యంగా మనసులోనే దాచుకున్నది. ఎందుకంటే తన కుమారుడికి దృష్టి తగులుతుందేమని ఆమె భయం. విద్యాసాగర, ఈ లీల చెప్తూ ఉంటే శ్రీరామచంద్రుని బాల్యంలో వారు చేసిన ఒక అద్భుత లీల గుర్తుకొస్తున్నది. శ్రీరాముడు తాను అవతార పురుషుడని తన జీవితంలో ఎక్కడా ప్రకటించకపోయినా వారి అద్భుత కార్యాలను బట్టి మాత్రమే మేధావులు మహర్షులు తెలుసుకున్నారు. ఆయన మానవతా ధర్మాన్ని, మానవత్వ విలువలను లోకానికి తెలియజేశారు. కాకాసురుడు శ్రీరాముని పరీక్షించుట. శ్రీరాముల వారి చిన్నతనంలో తనను పరీక్షింపవచ్చిన కాకాసురుడికి తమ దివ్యలీలను చూపి ఆశ్చర్యపరిచినారు. అప్పుడు శ్రీరాముని వయసు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. కాకాసురుడు శ్రీరామ భక్తుడు. శ్రీరామ మంత్రాన్ని నిరంతరము జపిస్తూ నారాయణుడి అన్ని అవతారములను దర్శించి వాటిలోని మర్మాలను, సంకల్పములను తెలుసుకున్నవాడు. కాకాసురుడు ఒకనాడు నారద మహర్షి శ్రీరామావతారం గురించి శ్రీ వాల్మీకి మహర్షికి తెలిపిన విషయములను తన మనోశక్తితో తెలుసుకొని నారద మహర్షిని దర్శించి ఈ విషయమే అడుగగా నారదుడు, నిజమే, నారాయణుడిప్పుడు అయోధ్యానగరములో దశరథ మహారాజుకును కౌసల్యాదేవికిని కుమారునిగా జన్మించినాడని తెలుపగా ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ వెంటనే శ్రీరాముల వారిని దర్శింపవచ్చి దూరముగా ఉండి అతని చేష్టలను గమనింపసాగినాడు. శ్రీరాముడు సామాన్య మానవుని వలె ప్రవర్తించడం చూచి సంశయంలో పడతాడు. శ్రీరాముడు కూడా అతని మనసులోని సంకల్పాన్ని తెలుసుకొని కాకాసురునికి తన నిజతత్వం తెలియజేయడానికి ఒక లీల చేశాడు. అదే సమయంలో దాసీలు రాముల వారి ముందర తినుబండారం నుంచి దూరంగా వెళ్ళినారు. అప్పుడు కాకాసుడికి శ్రీరాముని పరీక్షించాలనే సంకల్పం కలిగింది. ఆ తినుబండారముల కొరకు కాకి రూపంలో వచ్చి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే బాలరాముడు ఆ కాకిని తరిమేస్తున్నాడు. పల్లెం దగ్గరకు రాకుండా చేతితో అదిలిస్తూ ఉన్నాడు. అయినా అటు ఇటు ఎగురుచూ కాకాసురుడు ఆ పల్లెములోని ఒక మిఠాయిని తీసుకొని దూరంగా వెళ్ళాడు. వెంటబడి శ్రీరాముడు కూడా తలబడి అడుగులతో తరుముతున్నారు. అలా మందిరమంతా త్రిప్పసాగాడు. శ్రీరాముల వారు నవ్వుచూ అదిలిస్తూ వారిని వెంబడిస్తూనే ఉన్నారు. ఉన్నట్లుండి కాకాసురుడు ఆకాశంలో ప్రయాణం సాగించాడు. రాముల వారు కూడా ఆకాశంలో వాని వెంటపడ్డారు. కాకాసురుడు వేగంగా ప్రయాణం చేస్తూ ముందుకు చూడగా ముందు కూడా రాముల వారు ఉన్నారు. వెనుకకు చూడగా అచ్చడు కూడా రాముల వారు వెంట వస్తున్నారు. కాకాసురుడు అనంతమైన వేగంతో బ్రహ్మలోకం వైపు ప్రయాణం చేశాడు. అచ్చట కూడా అతని కంటే ముందు రాముల వారు ఉన్నారు. అచ్చట నుండి అతడు కైలాసానికి, వైకుంఠానికి వెళ్ళగా అచ్చట కూడా శ్రీరాముల వారే ఉన్నారు. కాకాసురునికి ఆనందం కలిగి శ్రీరాముల వారిని శరణు వేయడానికి తిరిగి అయోధ్య నగరానికి చేరి చూడగా అచ్చట శ్రీరాముల వారు చిరునవ్వులతో దర్శనమిచ్చారు. కాకాసురుడు తాను తీసుకున్న పదార్థాన్ని అచ్చటనున్న పల్లెంలో వేసి శ్రీరాముల వారి ముందు నిలబడి ఈ విధంగా ప్రార్థించసాగినాడు. ఓ అనంత పద్మనాభ, శేషశయన, నారాయణుడిగా లోకాల నేలుచు భూమి మీద ధర్మస్థాపనకై చేయుటకై నీవు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవరామ అవతారములు ధరించినావు. ఆయా అవతారములలోని విశేషములను శ్రవణం చేసి దర్శించి ధన్యుడనైనాను. ఓ దివ్యమైన సాకారమూర్తి, ఈ రామావతారాన్ని తెలుసుకొని దర్శించడానికే వచ్చాను. ఆకతాయిగా నేను చేసిన సాహసాన్ని మన్నించి దయచూపమని వేడుకుంటున్నాను. ఓ సకల భువనేశ్వర, సర్వ సృష్టి కారణ స్వరూప, నేను సదా నీ నామస్మరణతోనే జీవించుచున్నాను. నీకు దాసానుదాసుడను, క్షమించి నీ నిజరూప దర్శనం గ్రహించమని వేడినాడు. అప్పుడు దయాత్ర స్వరూపుడైన శ్రీరాముల వారు అతనికి తన నిజరూప దర్శనాన్ని అనుగ్రహించారు. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు తల్లికి చూపించిన లీల కూడా ఇటువంటిదే అని చేతులు జోడించి శ్రీరామతత్వాన్ని, హనుమత్తత్వాన్ని కన్నులు మూసుకొని మనస్సులోనే దర్శించి శ్రీ నిత్యానందులు ఆనందపడినాడు. విద్యాసాగరుడు కూడా వారి మనసు తెలుసుకొని తాను కూడా చేతులు జోడించి శ్రీరామును తలచుకొని నమస్కరించినాడు. పాఠకులారా, మీరు కూడా ఈ సమయంలో వారిని తలంచి జయజయనాదములు చేయండి. జయ జయ శ్రీరామచంద్ర మహారాజుకి జై.
ఉపనయన సంస్కారం. సూర్యాజీ పెద్ద కుమారుడైన శ్రేష్ఠునికి 7వ సంవత్సరం రాగా నారాయణకు కూడా కలిపి ఉపనయనం చేయాలని నిశ్చయించి సుముహూర్తం నిర్ణయించినాడు. బంధుమిత్రులందరినీ ఆహ్వానించి రంగరంగ వైభవంగా శుభకార్యం ఏర్పాట్లను చేయించినారు. ఎందరు సహృదయులు ఆ కార్యమును ఆశీర్వదించడానికి వచ్చినా సూర్యాజీకి సంతృప్తి కలగలేదు. తన సద్గురుదేవులు లేరను బాధ మనస్సును బాధిస్తున్నది. తనను తాను సంపాదించుకుంటూ సద్గురువులు భౌతికంగా లేకున్నా వారి దివ్యశక్తి నిత్యము సత్యము కావున నిత్య సత్యుడైన గురుదేవుల ఆశీస్సులు తన కుమారులకు చిన్ననాడే లభించనమని సరిపెట్టుకొని నాథ్ మహారాజు వారిని మనస్సులో స్మరించుకొని కుమారులకు యజ్ఞోపయుత ధారణ చేయించినాడు. ఆహుత అందరినీ తగు విధంగా సత్కరించి పంపినాడు. సమర్థుల విద్యాభ్యాసం. కుమారు ఎరువులకు ఉత్తములైన ఉపాధ్యాయుల వద్ద వేదాధ్యయనం కొరకు ఏర్పాట్లు గావించినారు. అవతారమూర్తులైన ఆ బాలకులు ఇరువురు అతి శీఘ్రకాలములోనే వేదవిదితమగు విద్యలన్నింటినీ అభ్యసించినారు. నిత్య నైమిత్తిక కర్మములు, పూజాది హోమ ప్రక్రియలన్నీ సశాస్త్రీయముగా నేర్చుకునేది. వీరి విద్యాగ్రహణ శక్తికి, ధారణాశక్తికి ఉపాధ్యాయుడే అచ్చెరు పొందెను. శిష్యుల ప్రజ్ఞాపాఠములను, వేద రహస్య గ్రహణమును, ఉపనిషత్ వాక్యములను అతి సులువుగా అవగతమనరించుకున్న తీరును చూచి మురుసుకునేవారు. శిష్యుల ప్రతిభను వారి ఎదుటే ప్రశంసరాదు కావున వారి తండ్రితో ముచ్చటించే సమయంలో ఇలా అనేవారు: సూర్యాజీ, నీ కుమారులు సామాన్యులు కారయ్యా, ఖచ్చితంగా అవతారమూర్తులే. వీరికి విద్య నేర్పించే అవకాశం మాకు కలగడం మా పూర్వపుణ్య విశేషం. మా జన్మజన్మాంతరాల సుకృతం వల్లనే ఇటువంటి శిష్యులకు గురువుగా మేము నియమించబడితేమని పొంగిపోయేవారు. సమర్థుడు విద్యాభ్యాసం చేసే సమయంలో అతి గంభీరమూర్తి గోచరించేవాడు. గురుదేవుల పట్ల శ్రద్ధాభక్తి వినయములతో ప్రవర్తించేవాడు. గురు సన్నిధిలో అతనికి మరే ధ్యాసయు ఉండేది కాదు. ఏకాగ్ర చిత్తముతో విద్యలను ఆకలింపు చేసుకొనుటలో లీనమయ్యేవాడు. అనతి కాలములోనే సంస్కృతముందు గల కావ్యములన్నీ పఠించినాడు. తోటి విద్యార్థులకు బోధపడిన రహస్యములను, వాని మూలతత్వములను అతి సులువైన రీతిలో బోధపరిచేవాడు. ఎంతో నేర్పుతో ఉపమానాలతో వారి మనసులకు అర్థమగు విధముగా చక్కగా చెప్పేవాడు. కానీ విద్యాభ్యాస సమయం పూర్తి కాగానే వీధిన బడి పిల్లలందరినీ కూడగట్టుకొని తన సహజమైన అల్లరి చేష్టలు చేయి సమకట్టేవాడు. అనగా ఇంకేముంది, చెట్లెక్కుట, కొమ్మలు విరుచుట, కొమ్మలు పట్టుకొని ఊయలూగుట, పైనుండి దుముకుట, గోడలెక్కి ఇండ్లపైన గింతుట చేస్తూ ఊరి వారినందరినీ భయపెట్టేవాడు. పెద్దలు పిల్లలు నారాయణ పడిపోయాడని చెప్పేవారు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతనికి ఏమాత్రం దెబ్బలు తగిలేవి కావు. అతని చేష్టలు చూసి గ్రామస్తులు కొందరు అతని తల్లికి తండ్రికి చెప్పేవారు. వారందరూ పెద్దవాడిని మెచ్చుకునేవారు. చిన్నవాని చేష్టలకు వ్యాఖ్యానంలో చేయుచుండేవారు. నారాయణ పనులే వారికి అర్థమయ్యేవి కావు. అతను హద్దు పద్దు లేకుండా చేసే పనులకు కోపం వచ్చేది. కానీ అతనిని చూడగానే హనుమంతుడు గుర్తుకొచ్చేవాడు. ఏమీ అనలేకపోయేవారు. పురాణ ఇతిహాసములలో ఆ హనుమంతుల వారు చేసే బాలక్రీడలను ఆనాడు అతని తల్లిదండ్రులైన అంజనాకేసరులు పొందిన ఆతృత, ఆందోళనలు గుర్తుకొచ్చేవి. కుమారులిద్దరికీ విద్యలన్నీ పూర్తి కావచ్చినవి. కానీ సూర్యాజీ మనసులో సంతోషం బదులు చింత అధికమయ్యింది. ఇంతటి ఉత్తమ బాలకులకు సద్గురువుల వద్ద మంత్రోపదేశం లభిస్తే బాగుండేది. సద్గురు ఏకనాథ మహారాజు వారు లేరు. వారు పెద్దవాడు గొప్ప శ్రీరామభక్తుడు అవుతాడని, చిన్నవాడు ధర్మోద్ధారకుడు అవుతాడని, నా ధర్మకార్యములన్నీ వీడే పూర్తి చేస్తారని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి కొంత శాంతి పొందేవారు. అంతేకాదు సూర్యభగవాను వాక్కులు జ్ఞప్తికి వచ్చేవి. వారు నా అంశతో ఒకడు, అనుమదంశతో ఒకడు పుడతారని వరమిచ్చినారు కదా. సాక్షాత్ శ్రీరామచంద్రుల వారే వీరు జన్మించక పూర్వమే దీవించిన దీవెనలు గుర్తుకొచ్చేవి. కావున వారికి నా వంటి సామాన్యుడు ఎట్లు గురువు కాగలడు, మహోన్నత పురుషులే వీరికి గురువులుగా తప్పక లభించగలరు అని తనలో తనే స్వచ్ఛత పొందేవాడు. సప్తవిధ గురువులు. ఒకానొక పర్వదినమున సూర్యాజీ పంత్ గృహ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా గ్రామస్తులంతా వచ్చి ఆసీనులైనారు. ఆ సందర్భంలో సూర్యాజీ పంత్ ధార్మిక ఆధ్యాత్మిక విషయములు ప్రవచింప ప్రారంభించెను. ఆ సభలో రేణుబాయి మరియు కుమారులు ఇరువురూ పాల్గొని ఉండిరి. అంతేగాక శ్రేష్ఠునికి నారాయణకు విద్యలు నేర్పించే ఉపాధ్యాయులు కూడా ఆసీనులై ఉండిరి. అటువంటి శుభవేళ సూర్యాజీ పంత్ గురుతత్వమును లఘువుగా చెప్పబూనెను. ధార్మికులారా, గురుతత్వం అత్యంత రహస్యమైనది. అది విశ్వమంత విశాలమైనది. పార్వతీదేవికి పరమశివుడు గురుతత్వాన్ని బోధించారు. దాని పేరే గురుగీత. అందు సద్గురువు యొక్క కళ్యాణ గుణములు వర్ణించి ఈ విధంగా ఉండేవాడే పరమగురువని ప్రబోధించారు.
గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారక తమేకం దుర్లభం మన్యే శిష్యహృత్తాపహారకం. ఈ విశ్వమందు ఎందరో గురువులు శిష్యుల విత్తమును హరించుటకు మెత్తని మాటలు చెప్పువారుందరు. కానీ శిష్యుల హృదయంలోని తాపము హరింపచేయగల ఉత్తమ గురువులు మాత్రమే పరమ గురువులు అనబడుదురు. పూర్ణ జ్ఞాని అయిన గురువులు లభించుట అరుదు. వారు నిర్మలులు, శాంతచిత్తులు, మితభాషులు, సదాచారులు, ఇంద్రియములను జయించిన వారును అయ్యుందురు. శిష్యుని సమస్త సందేహములను దూరం చేసి జనన మరణ భయమును పోగొట్టు మహామహితాత్ముడు అనేక జన్మలలో ఆచరించిన పుణ్యము వలన మాత్రమే లభించును. అటువంటి పరమగురువును పొందిన శిష్యుడు ధన్యజీవుడు. అంతేకాదు, పరమశివుడు పార్వతికి 7 గురువులు భూమిపై ఉంటారని తెలిపినాడు. వెంటనే ఆ గ్రామ ఉపాధ్యాయుడు లేచి, మహాత్మా, 7 గురువులు ఉన్నారా? వారిని గురించి వివరంగా తెలపండి అని కోరగా, సూర్యాజీ, చాలా మంచి ప్రశ్న వేసినావు. ఈ విషయాన్ని నేను మా గురుదేవుల ద్వారానే తెలుసుకున్నాను. ఈ వివరములు శిష్యుడు కాదగిన వారు తప్పక తెలుసుకొనవలసి ఉన్నది. ఆ 7 గురువుల వ్యవహారం ఇప్పుడు తెలిపెదను. 1 సూచక గురువు, 2 వాచక గురువు, 3 బోధక గురువు, 4 నిషిద్ధ గురువు, 5 విహిత గురువు, 6 కారణ గురువు, 7 పరమ గురువు. అయితే నిషిద్ధ గురువుల విషయం తెలియక వారి వలలో చిక్కినవాడు అధోగతి పాలవుతాడని కూడా హెచ్చరిక చేశాడు. సూచక గురువు అక్షర జ్ఞానము కానీ, వృత్తి విద్యను కానీ, శిల్పకళలను కానీ బోధించి లౌకిక జ్ఞానముతో జీవనము గడుపుటకు కావలసిన విద్యను నేర్పవాడు సూచక గురువు అనబడును. వాచక గురువు ధర్మాధర్మములను, కృత్యాకృత్యములను, వర్ణాశ్రమ విధులను తెలిపి జీవితమును ధర్మ మార్గంలో నడుపుకున్నటకు మార్గమును బోధించేవాడు వాచక గురువు. పురాణ ఇతిహాసములు, శాస్త్ర విషయములను తెలుపను. బోధక గురువు మంత్రమును ఉపదేశించి జపతపాదుల ద్వారా, సాధనల ద్వారా జీవితాన్ని పవిత్రీకరించుగమని బోధించు గురువు బోధక గురువు. విహిత గురువు నిత్యానిత్య వివేక జ్ఞానమును కలిగించి సంసారమునందు గల దుఃఖములనెల్లా సహించుకొనుచు, కర్మానుభవమును భరించుకొనుచు, దేని నుండి ఎన్నటికైనా జీవుడు విడిపడవలని తెలిపి జీవుడికి హితము చేయువాడు విహిత గురువు అని తెలిపినారు. కారణ గురువు ఆత్మ పరమాత్మ జ్ఞానములను, తత్వమస్యాది మహావాక్యాలకు అర్థము తెలిపి వ్యక్తిని జ్ఞాన సాధనకు ప్రోత్సాహపరచువాడు కారణ గురువు. వేదసారము, ఉపనిషత్సారముల ఆధారంగా మానవుని పునీతిని చేయువాడు లభించట కూడా ఒక కారణమే. కావున కారణగురుడు గొప్పవాడు. పరమగురువు జీవుడు చేసుకున్న అనేక జన్మల పుణ్యఫలము చేత పరమగురువు లభిస్తాడు. పరమగురువు లభించిన వానికి అతని సేవలో నిమగ్నుడైతే పునర్జన్మయే లేదని శివుడు చెప్పి ఉన్నాడు. సాధకుని సకల సందేహాలను దూరీకరించి పరమగురుడు బ్రహ్మతత్వమును దర్శింపజేయగలడు. కావున అన్వేషణ చేత, శుద్ధ భక్తి చేత, నిరంతర స్మరణ చేత, నిర్మలాంతఃకరణ చేత అటువంటి పరమగురువు లభిస్తారు. నిషిద్ధ గురువు మోహన, మారణ, వశీకరణాది క్షుద్ర మంత్రోపాసన చేత ధన ప్రలోభ వాంఛాపూరణములను దృష్టిలో నుంచుకొని మంత్రతంత్ర విద్యను నేర్పించేవాడు నిషిద్ధ గురువు. ఈ వలలో పడినవాడు సృష్టి ఉన్నంతకాలము మానవ జన్మ లభించగా క్రిమికీటగా జన్మలందే తిరుగుతూ ఉంటాడని పరమశివుడు చెప్పినారు. ఈ విషయాన్ని విని మాతా పార్వతీదేవి పరమశివుని ఇలా ప్రశ్నిస్తుంది, స్వామి, ఇంతటి దుర్గతి ఉన్నదని తెలియక పొరపాటునో గ్రహపాటునో తెలివి తక్కువ చేతనో అటువంటి నిషిద్ధ గురువు పాలపడితే వాని గతి అధోగతి ఏనా దేవా? అటువంటి వాడు ఉద్ధరించబడే మార్గమే లేదా అంటూ ప్రశ్నించగా పరమశివుడు ఇలా చెప్పినాడు, తాను అనుసరిస్తున్న మార్గము తప్పని తెలుసుకొని పరిణించే లోపు ఆ మార్గాన్ని విడిచి పశ్చాత్తాపమును పొంది ఆ పైన భగవన్నామ స్మరణము చేయుచుండినచో అతడు సద్గురు కృపకు పాత్రుడు కాగలడని ఆనతిచ్చినారు. ధార్మిక సోదరులారా, జీవితంలో గురుమార్గమే అందరికీ అనుసరణీయమై ఉన్నది. జన్మ వచ్చినందులకు మోక్ష మార్గం పొందే ప్రయత్నము అందరూ చేయవలసినదే అనెను. అంతేకాదు, ఈ సప్తవిధ గురువులలో ఒక్క నిషిద్ధ గురువు తప్ప సూచక వాచకాది గురువులందరూ మానవునికి జీవితానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఆధ్యాత్మిక మెరుగులు దిద్ది తోడ్పడేవారే. వీరెవరు తారసపడినా శిష్యునికి మంచి మార్గం దొరికినట్లే. శిష్యుడు ఎందరు గురువుల వద్దకైనా జ్ఞానార్జన కొరకు పోవచ్చును అని తెలిపిన మహాదేవుడు తేనెటీగా అనేక పువ్వుల నుండి తేనె తెచ్చుకున్నట్లు విజ్ఞానమును సేకరించుకొనవచ్చునని చెప్పారు. శిష్యునికి అందరి యందు హరుడే నిలిచిన్నాడని దృఢభావం ఉంటే భగవద్ అనుగ్రహం చేత సద్గురువు లభిస్తాడని చెప్పుచుండగా అందరూ చాలా శ్రద్ధతో ఆలకిస్తున్నారు.
ఆ సమయంలో శుభేచ్ఛ కలిగిన సూర్యాజీ పెద్ద కుమారుడైన శ్రేష్ఠుడు ఒక్క ఉదుటను లేచి వచ్చి పరుగున వెళ్ళి తండ్రి పాదములు పట్టుకొని, తండ్రి, గురుమంత్రోపదేశము పొందాలని నా మనస్సు పదే పదే నన్ను ప్రేరేపించుచున్నది. సంత్ ఏకనాథ్ మహారాజు వంటి సద్గురువులకు మీరు శిష్యులు. వారి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది ఉన్నారు. తమరే నాకు తరుణోపాయం చూపించి నన్ను కృతార్థుని చేయండి అంటూ గొంతు గద్గతం కాక దుఃఖములో హృదయంలో నుండి పొంగి వస్తుండగా పెద్దగా రోధించసాగాడు. తండ్రి వానిని లేపి అక్కున చేర్చుకొని శిరస్సు నిమురుచు, నాయనా, ఊరట చెందుము. నీవు కారణజన్ముడివి. నీచే ధర్మకార్య నిర్వహణ చేయించడానికి నిర్ణయించిన పరమాత్మ ఉత్తమోత్తమైన గురువు యొక్క అనుగ్రహాన్ని తప్పక కలిగిస్తాడు. నా మనసులోని తపన కూడా అదే. పరమ భాగవతులైన మా సద్గురుదేవుల వంటి గురువుల కృప నీకు కలగాలని మా గురుదేవుని నిరంతరము స్మరిస్తున్నాను అని వానిని తన ప్రక్కన కూర్చుండజేసి ఊరడిల్లజేసినాడు. మా వంశంలోని వారందరికీ శ్రీరామానుగ్రహం కలిగినది. వారి అనుగ్రహముతోనే నాకు దత్తపరంపరానుగ్రహమును పూర్వీకుల పుణ్యఫలము వలననే సద్గురువైన ఏకనాథుల వారు లభించాలని చెప్పుచున్నారు. ఈ దృశ్యాన్ని తల్లి ఆశ్చర్యంగా చూడసాగింది. నారాయణ మందహాసితుడై తిలకిస్తున్నాడు. సభలోని వారందరినీ ఆ సన్నివేశం కదిలించి వేసింది. అందులో ఒక వృద్ధుడు, ఆర్య, మీ గురువులను సద్గురువులని మీరు చెప్పగా వింటున్నాము. కానీ వారి జీవిత విశేషములు పూర్తిగా మాకు తెలియవు. వారి గురు పరంపరను, వంశ పరంపరను కూడా తెలిపి మమ్ము ధనులను చేయండి అని ప్రార్థించాడు. సూర్యాజీ మందహాసంతో అందరి వంక కలయి చూసినాడు. అందరిలోని ఈ విషయమును శ్రవణం చేయాలని ఆతృతను గమనించాడు. భార్య రేణుబాయి కూడా చేతులు జోడించి తాను ఆ విషయమును వినాలనే కాంక్షను మౌనంగానే వ్యక్తపరుస్తున్నది. నారాయణుడు ఆసక్తిగా ఈ విషయాలన్నీ గ్రహిస్తూ మందహాసచితుడై ఉన్నాడు. శ్రేష్ఠుడు తండ్రిని గట్టిగా కౌగిలించుకొని తండ్రి వైపు దీనంగా చూస్తూ తన మనసులోని భావం కూడా అదేనన్నట్లుగా చూస్తున్నాడు. అప్పుడు సూర్యాజీ చాలా సంతోషం. మీ ఆసక్తి, మీ శ్రద్ధ నన్ను చాలా ఉత్సాహపరుచున్నది. తప్పకుండా మీకు ఆ సద్గురుదేవుల విషయమంతటినీ శ్రవణం చేయిస్తాను. నాకు కూడా సద్గురుమూర్తుల యొక్క మహిమలను మననం చేసుకునేందుకు అవకాశం కలిగింది అని చేతులు జోడించి మనసులో గణేశుని, వాణిని, త్రిమూర్తులను, త్రిమాతలను, సద్గురువులను మనసారా ప్రార్థించి ఈ విధంగా చెప్పసాగినారు. విద్యాసాగర, గురుకథలు గంగాజలం వలె పవిత్రమైనవి. అవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను నిర్మూలిస్తాయని నిత్యానందుల వారు వివరించారు. జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస్ విజయములోని 4వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.